నమో నమః. నైనిషము అనే అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉండగా సూత మహాముని సకల శాస్త్రాలు చదువుకున్నవాడు, సకల వేదాలు చదువుకున్నవాడు, సకల ఇతిహాసాలు పురాణాలు చదువుకున్న వ్యాస మహర్షి అలా వ్యాసుల వారు అలా వెళ్తుండగా సూతుల వారు వచ్చి అటు అలా వెళ్తుండగా సూతుల వారిని చూసి ఈ మునీశ్వరులందరూ కూడా సూత మహానుభావ అని చెప్పేసి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి అనేక విధంగా ప్రార్థించి ఇట్లా అడుగుతున్నారట. ఓ మహానుభావ, నీవు శాస్త్రాలు చదువుకున్నావు, అన్నీ చదువుకున్నావు కాబట్టి మాకు చిన్న సందేహం కలిగింది, దానికి నీవే సమర్థుడుగు, నీవే చెప్పగలవు అని చెప్పేసి ఈ శౌనకాది మహామునులందరూ కూడా ఆ సూత మహాముని అడిగారట. అప్పుడు ఈ సూత మహాముని ఈ శౌనకాది మహాములు అడుగుతుండగా పూర్వం కృతయుగంలో దక్షిణి కుమార్తె అయిన దాక్షాయిని సతీదేవి శివుడిని వదిలివేసి అగ్నిగుణంలో ఎందుకు ప్రవేశించింది? అలాగే శివపార్వతులు ఇద్దరికి వియోగం ఎందుకు కలిగింది అంటే శివుడికి పార్వతీదేవి దగ్గర ఆ పార్వతీదేవికి ప్రేమ లేదా ఎందుకు ఇలా జరిగింది, దాని వివరం అంతా చెప్పమని చెప్పేసి ఈ శౌనకాది మహాములందరూ కూడా ఈ సూత మహాముని అడిగారట. అప్పుడు సూత మహాముని చెప్తున్నారట, ఓ శౌనకాది మహాములారా, మీరు చక్కని విషయం అడిగారు, అందుకే మీకు ఇప్పుడు ఈ విషయం చెప్తున్నానని చెప్పేసి సూతుల వారు ఇట్లా చెప్తున్నారట. పూర్వం కృతయుగంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా దాక్షాయిని ఇచ్చి ఆ శివుడికి మహావైభవంగా వివాహం చేశారట. ఆ దాక్షాయిని పేరే సతీదేవి. ఆ దక్షిణ యొక్క కూతురు కనుక సతీదేవి అని చెప్పేసి ఆవిడకి పేరు వచ్చింది. ఆ సతీదేవిని ఇచ్చి పరమేశ్వరుడికి వివాహం చేశారట. ఆ సతీదేవి పరమేశ్వరుడు కూడా కృతయుగం అంతా కూడా సుఖ సంతోషాలతోటి ఉన్నారట. తర్వాత కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ కూడా ముచ్చట్లాడుతుండగా అకస్మాత్తుగా పరమేశ్వరుడు మాయమైపోయాట. తర్వాత కొంతసేపటికి తెలివి తెచ్చుకుని చూసేటప్పటికి మళ్ళా పరమేశ్వరుడు అలా వచ్చేట. నవ్వుతూ ఉండగా చూసి అప్పుడు ఆ సతీదేవి అడుగుతుంట, నాథ, ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నావు, ఎక్కడికి వెళ్ళావు? ఏమి ఆ నవ్వు, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా అని చెప్పేసి ఆ సతీదేవి పరమేశ్వరుని అడిగింట. అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నట్ట, ఓ సతీదేవి, ఆ విష్ణువు నాకు తండ్రి అంటువాడు, అలాగే నేను శివుడిని నాకు విష్ణువు తండ్రి అంటువాడు, అలాగే విష్ణువుకి నేను తండ్రి వంటి వాడిని. అటువంటి శ్రీ మహావిష్ణువు పితృవాక్య పరిపాలన కొరకు రామావతారంలో పితృవాక్య పరిపాలనకు అరణ్యానికి బయలుదేరి పంచవటి తీరాన ఆ పర్ణశాల నిర్మించుకుని ఆ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఆ సీతాదేవితో ఉండగా మన భక్తుడైన రావణాసుడు ఆ మాయారూపంలో సీతాదేవిని అపహరించిపోయాడు. అప్పుడు ఆ సీతా వియోగంతో రాముడు కనిపిస్తున్న చెట్టుకి పుట్టకి అనేక పక్షుల్ని అడుగుతూ అలా అడుగుంటా వెళ్తుండగా ఒక పాడుపడిపోయిన శివాలయం ఉందిట. ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి, ఓ శివ, నా సీతను చూసావా అని చెప్పేసి అడిగాట ఆ రాముడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఎప్పుడైతే నా తండ్రి అయిన ఆ రాముడు ఆ విష్ణుమూర్తి నన్ను కేకేశాడో అందుకు నేను వెళ్ళాను, కానీ రాముడు త్రేతాయుగంలో మానవ రూపంలో ఉన్నాడు కనుక నేను అక్కడ ఉన్నా కూడా ఆ రాముడు నన్ను చూడలేకపోయాడు అని చెప్పేసి ఆ శివుడు సతీదేవితో చెప్పాట. కానీ అప్పుడు సతీదేవి అంటుంట, ఓ పరమేశ్వర, నాతోటి నేనైనా అపచారం చేశానా? నాతోటి పరిహాసంగా మాట్లాడుతున్నారా? శ్రీ మహావిష్ణువు ఏంటి అడవులు పాలు అవడం ఏంటి? సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళడం ఏంటి? ఎంత మానవ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఆ మహావిష్ణువు నిన్ను చూడకపోవడమా అని చెప్పేసి నేను నమ్మట్లేదు అని చెప్పేసి సతీదేవి చెప్పింట. అప్పుడు పరమేశ్వరుడు అన్నట్ట, నీవే వెళ్ళి పరీక్షించు అని చెప్పగా అప్పుడు పార్వతీదేవి ఆ సతీదేవి ఆ రాముల వారు ఉన్న చోట పంచవటి తీరానికి పర్ణశాల తీరానికి వెళ్ళి ఆ సీతాదేవి ఒక రూపాన్ని ధరించి ఆ రాముడు ఎదురుకుండా వెళ్ళింట. వెళితే అప్పుడు రాముల వారు చూసి
నమస్కారం చేసి, అమ్మా నీవు సాక్షాత్ పార్వతీదేవివి, సతీదేవివి, నా తల్లివి అని చెప్పేసి రాములు వారు నమస్కారం చేశారట. అప్పుడు అదేంటి, నేను సీతావతారంలో ఉన్నాను కదా, నేను నీకు ఎలా తెలుసునని చెప్పేసి పార్వతీదేవి అడగగా అప్పుడు రాముడు అంటున్నట్ట, నేను ఏకపతివతుని, నా కంటికి నా భార్య తప్ప వేరే ఎవరూ కూడా, వేరే అన్య స్త్రీ వేరే ఎవరో కూడా నా భార్యలా కనపడరు అని చెప్పేసి, నాకు అందరూ కూడా తల్లితో సమానము అని చెప్పేసి రాముడు చెప్పాట. అది చూసి నీవు నీ సీత క్షేమంగా ఉంటుంది, క్షేమంగా తిరిగి వస్తుందని చెప్పేసి ఆ పార్వతీదేవి రాముడికి చెప్పేసి అక్కడనే అంతర్ధానం అయిపోయింట. ఈ సతీదేవి ఎప్పుడైతే రాముని పరీక్షించడానికి వచ్చిందో వెనకాలే శివుడు వచ్చి ఓ చెట్టు దగ్గర ఉండి చాటుగా ఈ విషయాన్ని అంతా చూసి మరలా పార్వతీదేవి కన్నా ముందు వెళ్ళిపోయి కలేసాన్ని కూర్చున్నట్ట. కూర్చుంటే అప్పుడు సతీదేవి వెళ్ళి చూసేటప్పటికి అప్పుడు అంటోంట, ఓ నాథ నీవు చెప్పింది నిజమే, రాముడు ఏకపత్నీవతుడు, అందుకే నారాయణ అయినప్పటికీ కూడా నరుల్లాగా ఆ అడవిలో ఉన్నాడు అని చెప్పేసి చెప్పగా అప్పుడు శివుడు, నీవు సీతాదేవి యొక్క రూపాన్ని ధరించి రాముని పరీక్షించావు కాబట్టి సీతాదేవి అంటే నాకు తల్లితో సమానం, అందుకని నా భార్య స్థానాన్ని నీవు కోల్పోయావు అని చెప్పేసి పరమేశ్వరుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాట. తర్వాత సతీదేవి అనుకుని, అయ్యో నేను 2 తప్పులు చేశాను, నా భర్త అయిన పరమేశ్వరుని అనుమానించాను, అలాగే నా భర్తకి నేను తల్లిలా కనపడుతున్నాను, అందుకని ఈ శరీరం నాకు సమంజసం కాదు, ఈ శరీరంతో నేను ఉండను అని చెప్పేసి ఆవిడ మహామాయ కనుక తన తండ్రి అయిన దక్షునికి ఒక మాయని కల్పించి ఒక యజ్ఞాన్ని చేసేలాగా ప్రజ్ఞాపించింట. ఆ యజ్ఞంలో ఆ పరమేశ్వరుడు ద్వేషంగా ఉండేలాగా ఆ పరమేశ్వరుడి నిరీశ్వర యాగం అంటే ఈశ్వరుణ్ణి కేకయకుండా ఒక యాగాన్ని దక్షమహాముని చేస్తున్నట్ట. అప్పుడు తర్వాత ఆ దాక్షాయిని వెళ్ళి, నాథ నా తండ్రి అయిన దక్షుడు యాగం చేస్తున్నాడు, ఆ యాగంలో వెళ్దాం పదా అని చెప్పేసి ఆ సతీదేవి అడగగా పరమేశ్వరుడు అన్నట్ట, నాకు ఇప్పుడు నేను రాను, ఇగో నీకు తోడుగా ఇగో నందీశ్వరుణ్ణి భృంగీశ్వరుని తీసుకెళ్ళని చెప్పేసి ఆ సతీదేవికి నందీశ్వరుని భృంగీశ్వరుని ఇచ్చి సాయం పంపి యాగానికి పంపారట. కానీ ఆ సతీదేవిని పుట్టింట్లో దక్షుడు కానీ ఆ అప్పచెల్లెలు కానీ ఎవరు కూడా తన వారు ఎవరో కూడా పలకరించకపోతే అందుకు ఆవిడ అవమానపడి, నా ఇంట్లో నా వాళ్ళు పలకరించలేదు, కైలాసంలో శివుడికి నేను అపచారం చేశాను, ఇక నా దేహం ఎందుకు అని చెప్పేసి అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి, అగ్నిదేవ నన్ను దహించి మరల చల్లని మనసు కలగవాడి దగ్గర కూతురుగా పుట్టించి నన్ను మళ్ళీ శివుడి దగ్గర ఉండేటట్టుగా వరమని చెప్పేసి ఆ అగ్ని ప్రవేశం చేసింట. తర్వాత ఎప్పుడైతే ఆ సతీదేవి అగ్ని ప్రవేశం చేసిందో ఆహాకారాలతోటి ఆ నందీశ్వరుడు భృంగీశ్వరుడు వెళ్ళి ఆ శివుడికి పరమేశ్వరుడికి చెప్పారట, ఆ సతీదేవి అగ్నిహోత్రంలో అయిపోయింది అని చెప్పగా పరమేశ్వరుడు వీరభద్రుడిని పంపించాట. ఆ వీరభద్రుడు కొన్ని వేల వీరుణ్ణి తీసుకొచ్చి ఆ దక్షయజ్ఞాన్ని నాశనం చేసి వెళ్ళిపోయి దక్షయజ్ఞాన్ని నాశనం చేశారట. తర్వాత పార్వతీ వియోగం వలన పరమేశ్వరుడు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉండగా ఆయన నురి నుంచి ఒక చెమట బిందు ఒకటి రాలింట. ఆ చెమట బిందు భూమి మీద ఎప్పుడైతే పడిందో ఆ ఎర్రని శరీరంగా 4 చేతులు కలిగి ఒక శిశువు జన్మించింట. ఆ శిశువు ఆహాకారాలు చేసుకుంటూ అనేక విధంగా అరుస్తూ ఉండగా అప్పుడు భూదేవి వచ్చి ఆ శిశువును దగ్గర చేర్చుకుని తన స్తన్యాన్ని ఇచ్చి ఊరుకోబెట్టింట. అప్పుడు పరమేశ్వరుడు అన్నట్ట, ఓ భూదేవి నా కొడుకైన వీరికి నీ స్తన్యాన్ని ఇచ్చి నీవు పుణ్యాత్రురాలు అయ్యావు, అందుకని ఇతనికి నేను వరం ఇస్తున్నాను, ఇతని పేరు ఎర్రగా పుట్టాడు కనుక అంగారకుడు కుజుడు అని చెప్పేసి వస్తుంది. ఆ కుజుడు నవగ్రహాల్లో ఒక గ్రహమై వెలుగుతూ ఉంటాడు అని చెప్పేసి ఆ భూదేవికి వరం ఇచ్చి నీ పుత్రుడుగా ఇతను వెలుగుతూ ఉంటాడని చెప్పేసి పరమేశ్వరుడు ఆ భూదేవికి వరం ఇచ్చి తపస్సు చేసుకోవడానికి కైలాస తీరానికి తపస్సు చేసుకోవడానికి హిమాలయానికి వెళ్ళారట. తర్వాత కొంతకాలానికి భరతరాజు యొక్క
పుత్రికగా పుట్టి పార్వతీదేవి శుక్లపక్ష చంద్రుడి వలె దినదిన ప్రవర్ధనమవుతుండగా ఆ సతీదేవి దగ్ధమైపోయిన తర్వాత ఆ పర్వతరాజు కూతురుగా పుట్టి పార్వతీదేవి అనేక విధంగా అలాగా శివుణ్ణి ప్రార్థిస్తూ ఉండగా లోక కళ్యాణార్థం శివ కళ్యాణం జరగాలని చెప్పేసి మన్మథుడు ఎప్పుడైతే హిమాలయ పర్వతాల్లో శివుడు తపస్సు చేస్తూ ఉండగా మన్మథుడు వెళ్ళి ఆ శివుడి మీద ఒక మన్మథ బాణం వేశాట. ఎప్పుడైతే మన్మథ బాణం వేశాడో శివుడికి ఆగ్రహం వచ్చి ఆ మన్మథుడిని భస్మం చేశాట. తర్వాత దేవతలందరూ వెళ్ళి స్వామి నీ ఆగ్రహాన్ని నువ్వు మన్మథుడివి చూపించావు, మన్మథుడు లేకపోతే సృష్టి లేదు, కాబట్టి నీ ఆగ్రహాన్ని నువ్వు చాలించుకో అని చెప్పేసి దేవతలందరూ కూడా ఆయన్ని శాంతించపరిచి అప్పుడు సప్త ఋషులు అందరూ కూడా వచ్చి ఆ పర్వతరాజు అయిన ఆ పార్వతినిచ్చి ఆ పర్వతరాజు పూర్వ జన్మలో కవి అని పేరు, అందుకని అతనికి కాత్యాయని అనే అమ్మవారు అలాగే పార్వతీదేవి అనే పేరుతోటి ఆ శివుడికి వివాహం చేసి అత్యంత వైభవంగా వివాహం చేశారట. వివాహం చేసిన తర్వాత అప్పుడు పార్వతీదేవి అడుగుతూ ఉంటారు, స్వామి ఆ మన్మథుడిని క్షమించి మరలా బతికించమని చెప్పి అడగగా అప్పుడు శివుడు కరుణించి ఆ మన్మథుడికి ఒక వరం ఇచ్చాట. నీవు నీ భార్య అయిన రతీదేవికి తప్ప ఇంకెవరికి మానవ స్వరూపంలో కనపడవు అని చెప్పి వరం ఇచ్చాట. తర్వాత స్వామి కుజుడు నీ దగ్గర ఉండటం వల్ల మన ఇద్దరికి వియోగం కలిగినది కనుక ఆ కుజుడికి కూడా ఏనా వరం ఏమని చెప్పేసి అడగగా సతీ ఆ రోజున కుజుడు పుట్టినప్పుడే నేను గ్రహాల్లో ఒక స్థానాన్ని కల్పించాను, భూపుత్రుడిగా అతనికి నామకరణం చేశాను, భౌగుడని నామకరణం చేశాను. కనుక మనకి మన ఆది పురుషుడు అయిన మన దంపతులకే వియోగం కల్పించాడు. కనుక ఎవరైతే ఈ వ్రత కథాన్ని వింటారో, ఎవరైతే కాత్యాయని వ్రతాన్ని చేస్తారో ఆ కుజిదోషం కొని ఆ వివాహం అతి తొందరగా అవుతుంది. అలాగే కుజిదోషం వల్ల అన్యోన్య దాంపత్యం లేని వారికి దాంపత్యం కలుగుతుంది. అలాగే ఎవరికైతే సంతానం లేదో వారికి సంతానం కలుగుతుంది. ఎవరైతే ఈ కాత్యాయని వ్రతం చేస్తారో వారికి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి, స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది. భర్త అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఆ అనారోగ్యం అంతా పోయి సకల సుఖాలు అనుభవిస్తారు. అందుకని చెప్పేసి ఈ కాత్యాయని వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి, సకల కుజిదోషం పోతుందని చెప్పేసి పరమేశ్వరుడు పార్వతీదేవి